ఎంత వచ్చింది కేజీ వెన్న అదిగో చూడండి గోబ వాసిపది నువ్వు సరిగ్గా మాట్లాడను ఇవై డబ్బులి ఏయ్ డబ్బులి డబ్బులి పాలు అప్పడం కాదు డబ్బులి అరే మా బరి కూడా 60 రా బాబు బరి నువ్వు వస్తావు బర్లేగా అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000 నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. అలాగే ఇచ్చింది 4 రోజుల నుంచి ఎండ. ఇక రాత్రికి మరీ మోసం చేస్తుంది. ఎవరు ఇచ్చింది ఇట్లా పని ఏం మళ్ళా నువ్వు ఇట్లా అడక్కున్నా నువ్వు అంత అడుక్కుంటే బహుమాటం నీకు నాకు తెలుసు కదా. ఏం బహుమాటం నా రూపాయలు మిగిలించుకుందా ఉన్నారు ఏమే ఎవరు ఈడుంది మా ఏమా పాలకు వచ్చినా నువ్వు కూడా అడుగుతాలి ఇక్కడదే మా ఏమా పాలకు వచ్చినా నువ్వు కూడా అడుగుతాలి ఇక్కడదే కాదు మా పాలు కంప్లైంట్ అంటారు వీళ్ళు. ఈ పాలు ఎందుకు 500 రూపాయలు పాల ఉన్నాయి దండిగా ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి. నీకు అవన్నీ అనవసరం లేక అనవసరం కాదు ఉండు. ఇవేమన్నా ఏమంటారు దీన్ని పాలు అంటారు. చిక్కపాలు చిక్కపాలు అంటారు దాన్ని. చిక్కపాలు నా బొంగులు ఏంది చిక్కపాలు పెడితే ఇట్లా మీగడ అతుక్కొని వస్తుంది. నీ మొఖానికి అంటుకుంటాయి చూడు. నా బొంగులు అంటుకున్న ఎత్తగలి మొఖానికి అంటుకుంటాయి నీ మొఖానికి అంటుకుంటాయి చూడు. నా బొంగులు అంటుకున్న ఎత్తగలి మొఖానికి అంటుకుంటాయి మొత్తం. అప్పుడు ఎందుకు పాలు తీసేసి నీళ్ళు కలిపి వచ్చావా? పాలు తీసి నీళ్ళు కలిపి వచ్చినట్టు బాబు మన నువ్వు పట్టుకెళ్ళినా బాగున్నావు అన్నావా? మన నువ్వు పట్టుకెళ్ళావా? దానికంటే ఇవే ఇంకా చిక్కగున్నాయి చూడు. మరి ఎందుకు అలా కలుస్తాడు? చిక్కగా ఉన్నాయి ఎందుకు వచ్చాయి అంత చిక్కగా ఉన్నాయంటే నువ్వు నీళ్ళు పోసుకొచ్చి ఉంటా. మరి చూడ మొఖం చూడు ఎలాగా జిడ్డుగా ఉందా పాలు. వెన్నపోస అంటుకుంటుంది రా. వెన్నపోస అంటుకుంటుంది చూడ మొఖం చూడు ఎలాగా జిడ్డుగా ఉందా పాలు. వెన్నపోస అంటుకుంటుంది రా. వెన్నపోస అంటుకుంటుంది అబ్బా బాబాయ్ వెన్నపోస ఇది అంతా ఇది నానా 200 300. నేను 500 తక్కువ అమ్మొద్దమ్మా అని చెప్పిన. మరి ఏం చేస్తా ఈ మొఖం చూస్తే అలా పడిపోతున్నా. నేను వచ్చి చెప్తాను ఏం మాయ చేసేస్తున్నాడా నాన్న. ఇంటికి ఇవ్వని పట్టుకెళ్ళిపోతున్నాడు. వచ్చి తీరా వచ్చి మళ్ళీ గొడవలు ఆగుతుంటాడు. 2 కేజీలు అవుతుంది. ఏ కొట్టమోడు ఏమన్నా పాలు అంటారు ఏమంటారు మెంటలోడా ఎందుకు అలా పంపుతున్నావు? మెంటలోడా ఎందుకు అలా పంపుతున్నావు? ఎంత చిక్కగా ఉన్నాయి చూడరా. ఇవి ఎంత చిక్కగా ఉన్నాయి చూడు. చూడు ఎంత చిక్కగా ఉన్నాయి చూడరా. ఇవి ఎంత చిక్కగా ఉన్నాయి చూడు. చూడు నువ్వు పాల నీలపాలు చేయొద్దు.
దేశీ బర్రె ఎంత పొగరు ఎంత పొగరు ఏంట్రా ఇన్ని పాలు ఇచ్చాను ఇంత చిక్కదనంగా ఉన్నాయా పాలు ఇంత బూస్ట్ చేసుకుంటా గుటకలు మింగుతావు అందుకే అలా బొగ్గలు బలిసేసాయి చూడు బాబా పాలు ఒట్టుకెళ్ళి తాగబెట్టేని అందుకే అలా బొగ్గలు బలిసేసాయి చూడు బాబా పాలు ఒట్టుకెళ్ళి తాగబెట్టేని ఇలాగే ఎరవేసలు వేస్తున్నాడు ఇప్పుడు వచ్చి ఎరవేసలు వేస్తున్నాడు లాస్ట్ లో గొడవ పెట్టాలని ఏంటో నా మీద పగబట్టాడు ఇప్పుడు ఏమి ఇచ్చాడు నా మాకు ఇచ్చాడు ఇవ్వలేదు అసలు ఇవ్వు డబ్బులు డబ్బులు డబ్బులే పాలు అప్పడం కాదు డబ్బులే డబ్బులు డబ్బులు డబ్బులే పాలు అప్పడం కాదు డబ్బులే డబ్బులే 500 లెక్కి నాకు పరువు చేస్తావు ఎక్కడికక్కడ నువ్వు పరువు ఎందుకు గొడవకి ఎందుకు పాలు ఇచ్చాను అబ్బాయి గేదె పని రాజస్థాన్ ఈవేళ కొంచెం గేదె ఎక్కువ నీళ్ళు తాగేసింది పలచగా అయితే అవ్వచ్చు నాన్న గేదె ఎక్కువ నీళ్ళు తాగేసింది ఎండకి దాహం వేసింది దానికి నీళ్ళు ఎక్కువ తాగేసింది పలచగా అయిపోయేది దానికి గొడవ పడతావు ఏంట్రా డబ్బులు ఇవ్వకపోగా ఇంకా పాలు తెచ్చినది ఎవరు మీరు వచ్చినది ఎవరు ఈ నిడిచి పెట్టేది లేదురా అన్న ఈసారి మాత్రం నువ్వు రాకు మధ్యలోకి ఎప్పటికప్పుడు నాతో ఇడు పాలు నిన్ను నువ్వు చేయాలి పూజ ఇచ్చాను మంచి పాలు ఇచ్చాను మంచి పాలు మొత్తం పూజ చేస్తావు పాలు చేసావు ఏంది నువ్వు పాలు తెచ్చింది చెప్పింది నువ్వు పొద్దున బర్రె నీళ్ళు ఎక్కువ తాగింది మధ్యాహ్నం వర్షం పడింది నీళ్ళలో తడిచింది సాయంకాలము చెరువు దగ్గర తీసిపోయినారు నీళ్ళలో తడిచింది అందుకు ఆ పాలల్లోకి నీళ్ళు ఎక్కువ వచ్చినాయి కెట్టి పాలు చిక్క పాలు అడుగు ఫంక్షన్లు అయితే అమ్మ దగ్గర తీసుకుపోతారు 600 లీటర్లు కొనిపెట్టాడు గేదె నాకు అమ్మ మేపుకొని పాల వ్యాపారం ఫంక్షన్లు అయితే అమ్మ దగ్గర తీసుకుపోతారు 600 లీటర్లు కొనిపెట్టాడు గేదె నాకు అమ్మ మేపుకొని పాల వ్యాపారం ఇది కొనిపెట్టాడు నాన్న కొనిపెట్టాడు నువ్వెందుకు ప్రతిసారి అలాగా నన్నే ఈదులోకి లాగాలని చూస్తుంటావు ఏమైంది ఎందుకు నువ్వు వాళ్ళ పాలు పట్టుకొని వచ్చావు మొత్తం వంపేసావు పాలు చేసావు చిక్కగా ఉన్నాయి పాలు నీ మొహం అంతా జిడ్డే జిడ్డికి ఇగో జిడ్డి మొహం జిడ్డే జిడ్డికి ఇగో జిడ్డి మొహం ఇలాగా ప్రతిసారి గొడవలు అవుతుంటాడు 600 లీటర్లు ఇస్తాను రోజుకు అంటే నువ్వు అర్థం చేసుకో 600 లీటర్లు ఏంది నీళ్ళు నీళ్ళు ఏం పాలు 600 లీటర్లకి నీళ్ళు ఏంటి కలుపుమంటే పాలు దానికి గడ్డి మేతది దానికి ఎలా మేపుతున్నావు నువ్వేమైనా వస్తావు ఒక్క రోజు వచ్చి పేడలు దానికి మేత అంతా ఏ చూపించు అప్పుడు నీకు అర్థమవుతుంది దాని కష్టం విలువేంటని దానికి మేత అంతా ఏ చూపించు అప్పుడు నీకు అర్థమవుతుంది దాని కష్టం విలువేంటని పాలల్లో నీళ్లు కలుపుతున్నావో నీళ్ళలో పాలు కలుపుతున్నావో అది మా వ్యాపారం మధ్యలో ఇంటర్ఫీర్ కాదు నీ పాలు కావాలనో లీటర్ 500 చొప్పున ఇచ్చినా దాంతో వెన్న ఈ మ్యాటర్ ఇక్కడ ఉండాలా గుజరాత్ దేశీ ఆవు గురించి దేశీ బర్రె గురించి మాట్లాడినావు అంటే ఈడే కొత్తగా బర్రె తెచ్చుకున్నాము మాత్రం బాగాలేదు ఫంక్షన్ పంపించొద్దు వచ్చావంటే చెప్పు తీసుకొని కొడతాను పంపించొద్దు వచ్చావంటే చెప్పు తీసుకొని కొడతాను నన్ను అడగాలి ఎప్పుడైనా వచ్చావంటే చెప్పు తీసుకొని కొడతాను ఎవరిని ఇంకొకరిని రమ్మ నువ్వు రాకు 500 లీటర్కి నీకు ఎట్లా పాలంగా ఏంది 500 తమాషా తాగేస్తున్నాడు మధ్యలో తాగేసి ఆ మధ్యలో కొద్ది సగం నీళ్లు పోసేస్తున్నాడు వాళ్ళేమో మా దగ్గర తీసిపోయిన పాలల్లో నీళ్లు కలపొద్దండి బయట లెక్క కాదు ఆల్రెడీ అన్ని నీళ్ళే ఉంటాయి నువ్వు మళ్ళా దాంట్లో ఇంటికి తీసిపోయి నీళ్లు కలిపితే నీళ్ళ పాలాడు ఉంటాయి బయట లెక్క కాదు ఆల్రెడీ అన్ని నీళ్ళే ఉంటాయి నువ్వు మళ్ళా దాంట్లో ఇంటికి తీసిపోయి నీళ్లు కలిపితే నీళ్ళ పాలాడు ఉంటాయి ఈ నుంచి పేదోడే పాలు తక్కువ ఉంటాయి బజార్లో పెట్టాలని చూస్తున్నాడు వ్యాపారం మేము సిస్టమేటిక్ గా పోతున్నాం లీటర్ 3 చుక్కలు 5 లీటర్లకి 15 చుక్కలు
పాలు కలుపుతాం లీటర్ 3 చుక్కలు 5 లీటర్లకి 15 చుక్కలు పాలు కలుపుతాం. ఈ పాలు విలువ నీకు తెలుసా? ఈ పాలు విలువ తెలుసా? నువ్వు అసలు అబ్బాయితో నాతో మాట్లా నీకు తెలుసా పాలు విలువ? అందుకే ఈ బొగ్గలై బలిసేది తాగేసి వచ్చి మళ్ళీ నాతో గొడవ ఆడుతున్నావు. ఎంతమంది ముంచాలని ఎంతమంది నేను ముంచట్లేదు, నా పరువు తీయాలని నీకు ఇంకా కాలం నీకు ఇంకా కాలం ఇంకో 2 లీటర్లు పాలు ఇస్తాము. బరి కూడా అరవద్రా బాబు, బరి కూడా అరవద్రా బాబు. నాన్న నిన్ను బట్టి ఆటలు ఆడుతున్నాను నాన్న. నువ్వు ఎప్పుడు నన్ను నచ్చ చెప్తున్నావు, నీ ముఖం చూసి నువ్వు విడిచిపెడుతున్నావు. నాతో పెట్టుకోకు నువ్వు. టీషర్ట్లకు బనీ వేసినప్పుడే అర్థమైంది యా కేటగిరీ అనేది. టీషర్ట్లకు బనీ వేసినప్పుడే అర్థమైంది యా కేటగిరీ అనేది. ఒకటి నేను మాట్లాడతా ఇద్దరు చూడు. పాల వ్యాపారం అనేది పలు రకాలుగా చేస్తారు, మేము ఓ రకంగా చేస్తున్నాం. యాక్చువల్గా మేము బర్రె కొనుక్కోవాలని చెప్పి దున్నపోతుని తెచ్చుకున్నాం. ఇప్పుడు పాలు ఆడ వస్తే దున్నపోతుకి అర్థం చేసుకుంటాడు. చూడు బర్రె అనుకొని మేము ఎనమగొడ్డుని తెచ్చుకున్నాం, ఆంబోతుని. అది ఎట్లా పాలు. సో మేము ఏం చేస్తున్నాము, దాన్ని ఊరికి కట్టేసి దాని సైడ్ కట్టేసి మేము 10 రూపాయలు పాల ప్యాకెట్ కొనుక్కొని తలా 3 చుక్కలు లీటర్కి వేసుకుంటా పోయి అమ్ముతాను. నీకు ఇంకా బయట చెప్పాలంటే 5 చుక్కలు వేస్తాము. పాల ప్యాకెట్లు ఏ గుట్టమాడ మళ్ళాను ఆడ తింటారా మొత్తం పాల ప్యాకెట్లు ఏ గుట్టమాడ మళ్ళాను ఏ పాల ప్యాకెట్ వచ్చి నీళ్ళు ఇప్పుడు ఏం నష్టమైంది? ఏం నష్టమైంది? మీ కాడు పూజ కొనాలనుకుంటాను. నేను పాల ప్యాకెట్లతోనే పాల వ్యాపారం చేస్తున్నా. ఇంకా నీ పాలకేమి నా పాలకేమి తేడా? నీ పాలకేమి నా పాలకేమి తేడా? ఒక్క 2 నిమిషాలు ఉండండి. ఏం వ్యాపారం మీరు దొంగ వ్యాపారాలు పెడతారా? మొత్తం అంతా గబ్బు గబ్బు దొంగ వ్యాపారం అనుకో. మీరు దొంగ వ్యాపారాలు పెడతారా? మొత్తం అంతా గబ్బు గబ్బు దొంగ వ్యాపారం అనుకో. న్యాయంగా చేస్తున్నాము. నువ్వు దొంగ వ్యాపారం అని మా వ్యాపారం గురించి మాట్లాడినావు అనుకో, చాలా పరిణామాలు ఎదుర్కొంటావు. కోట్ల 36 సెక్షన్ కింద కేసు పెట్టిస్తా. నీ బతికెంతరా? నీ బతుకత్తమ్మ నువ్వు నీ బతికెంతరా? నీ బతుకత్తమ్మ నువ్వు బతుకు గురించి మాట్లాడద్దండి. నువ్వు బతుకు గురించి మాట్లాడినావు అనుకో. ఇప్పుడు నీకు పొట్టేదని వైట్ మాట్లాడతా. నువ్వు పిండిపో ఆంబోతుకు నువ్వు పిండిపో పాలు. నువ్వు పిండిపో నువ్వు పిండిపో పాలు. నాకేంటి కర్మ? నువ్వు పిండిపో. వాళ్ళు ఎట్లా వస్తాయి? మాకెట్లా వస్తాయి? మీకు రావు, మాకెట్లా ఎక్స్పైర్ అయిపోయింది పాల ప్యాకెట్లు కొంటున్నాం కదా. ఎక్స్పైర్ అయిపోయింది పాల ప్యాకెట్లు కొంటున్నాం కదా. ఎక్స్పైర్ అయిపోయింది మీరు అంటే మంచి చచ్చిపోరని ఏం మాట్లాడతాను? నీకేమన్నా బుద్ధి నీకేమన్నా
వదిలేయండి చెప్తాను నేను. ఇగో ఈ గడ్డి కుప్ప పెట్టి తగలెట్టేస్తాను. ఇగో ఈ గడ్డి కుప్ప పెట్టి తగలెట్టేస్తాను. సరే గానీ ఇప్పుడు ఒక్కటి సింపుల్. ఇప్పుడు నువ్వు ఎన్ని లీటర్లు కొనుక్కున్నావు? మొత్తం 1 లీటర్. ఎంత లీటర్ ఇది మేము చెప్పిండేది? 500. 5000 చేస్తున్నాము. 5000 డబ్బులు కట్టి 500 నాకు 200 ఇచ్చాడు నన్ను మొన్న. 5000 లీటరు ఇష్టం ఆల్రెడీ తీసుకొని పడేసినాడు. మా పాలు 5000 రూపాయలు. మా పాలు అది ఆడిష్టం కాబట్టి నాకు 5000 ఇవ్వాలి. 5000 మనకంటూ మూసుకొని పడి ఉంటే ఉన్నావు లేదంటే నగ్గి పెట్టి తీసుకురా. కట్టి నాన్న కట్టి కట్టి నగ్గి పెట్టి తీసుకురా. కట్టి నాన్న కట్టి కట్టి ఏదైనా మంచిగా ఉండు. మీరు చెప్పాలి ముందు ఇట్లా చేసేటివి. ఏం చెప్పాలా? నేను మీతో జాయిన్ అయ్యి నీళ్ళు కలుపుతాను. నేను కూడా జుత్తు అందకపోతే కాలు లేదు ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే బయట తెలిసిందంటే మనయాలు మేము బర్రె కాకుండా ఆల్రెడీ గొడవ చేస్తాడు కదా నాన్న. ఈసారి ఎందుకు అలా అరవడం ఎందుకు? మమ్మల్ని నీళ్ళు పాలు చేయడం ఎందుకు? మళ్ళీ వచ్చి కాలు పట్టుకోవడం ఎందుకు? కాదు నువ్వు నేలపాలు చేస్తున్నావు మమ్మల్ని వీధి పాలు చేస్తున్నావు. నువ్వు నేలపాలు చేస్తున్నావు మమ్మల్ని వీధి పాలు ఒక్కసారి ఏమన్నా డౌట్ లేకుండా మనము మన పక్కుంటాం. లేదు లేదు అమ్మో వీడి సంగతి నాకు వీడి నమ్మాలనిపించట్లేదు. అసలు నమ్మాలనిపించట్లేదు. పాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, చిక్కగా ఉన్నాయి. ఏలు పెడితే అద్దుకుంటాయి. మీగడ వస్తుందా? ఏడ బొంగులు పాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, చిక్కగా ఉన్నాయి. ఏలు పెడితే అద్దుకుంటాయి. మీగడ వస్తుందా? ఏడ బొంగులు మనసులోని మాట కాదు చెప్పు. గుణం ఎక్కడ పోతుంది? అది గుణం చిక్కగా ఉన్నాయా పాలు? ఎంత చిక్కగా ఉన్నాయి? ఎంత ఉన్నాను చెప్పు. వచ్చింది ఎంత వచ్చింది? కేజీ వెన్న ఎంత ఎంత వచ్చింది? కేజీ వెన్న నువ్వు నీకు మర్సంగా చెప్తా అంటే మాట్లాడతా అంటే మర్సంగా చెప్పినప్పుడు మర్సంగిను నేను చెప్పాను. వీడి మనస్తత్వం ఏంటో వీడు ఇంత వస్తుంది వెన్న. కేజీ వెన్న లీటర్ పాలు కేజీ వెన్న వస్తుంది. కేజీ వెన్న ఎవరినైనా కొనుక్కో, మొత్తం కాలనీ మొత్తం కొనుక్కో. లీటర్ పాలు కేజీ వెన్న వస్తుంది. కేజీ వెన్న రావడం లేదంటే పాలు వేస్ట్. వచ్చేస్తాను. ఏందొచ్చేస్తావు? మీలోకి వచ్చేస్తాను. వచ్చేస్తాను. ఏందొచ్చేస్తావు? మీలోకి వచ్చేస్తాను. పేడకలు తీయాలి, పాలు పిండాలి, వాటికి గడ్డి పెట్టాలి, నీళ్లు పెట్టాలి, ఇగో గేదెలను కడగాలి. ఈడికి తర్వాత ఈయన చెప్పిన మాట వినకపోతే నేను పెడతాను గడ్డి. ఈడికి తర్వాత ఈయన చెప్పిన మాట వినకపోతే నేను పెడతాను గడ్డి. నేను పెడతాను. 100 రూపాయలు వచ్చింది అనుకో, అమ్మకి 45, నాకు 45, 10 కూడా ఇయ్యము. 10 ఎందుకు ఇస్తాము? 100 రూపాయలకి నాన్న నీకు 40, నాకు 10 నాన్న. పని ఉండిపోయింది కదా మరి. పానోరు కింద పెట్టుకుంటున్నాం. ఫస్ట్ నమ్మకం రాలే కదా. అంటే 10 ఒక పక్కన వేసి 10 మనకి పాలు కొనేకి, పాల ప్యాకెట్లు కొనేకి చూసి ఇస్తాం. నీ పనితనం చూసి అప్పుడు ఇస్తాం. దున్నబోతుని తీసుకుపోయి రావడం మరి అది ఇంక మళ్ళీ ఇల్లు నమ్మల్ని చేర్చుకో. మరి ముందు వెనకాత నుండి గొయ్యి తవ్వకాయ సరేనా? చాలా బాగుంటుంది. లీటర్ పాలకి కేజీ నెయ్యి వస్తుంది. పాలు బాగున్నాయి అని అందరికి చెప్పు. నువ్వు ఏ నోటితో గొడవ చేసావో ఆ నోటితో మంచిగా చెప్పు. చెప్తావా? వేసుకోకూడదు అసలు. ఎంత సోకేంటి అసలు? గేదెల దగ్గర ఆ పేడకలు ఎత్తాలి.
ఏడకాళ్ళు ఎత్తు గడ్డేయు నీళ్లు పెట్టు దాని గేదెలను కడుగు రేపటి నుంచి. ఏడకాళ్ళు ఎత్తు గడ్డేయు నీళ్లు పెట్టు దాని గేదెలను కడుగు రేపటి నుంచి. నేను ఉంటానులే నాన్న వెనకాతలు ఉండి చేయిస్తాను. చేయకపోని అప్పుడు చెప్తాను. పెడతాను నా సంగతి నీకు తెలుసు కదా. మన దున్నపోతు వీడు ఒకటే ఒకటే రకంగా చూసుకో. మన దున్నపోతు వీడు ఒకటే ఒకటే రకంగా చూసుకో. పని కావాలనుకున్నవాడు చాలా వినయంగా ఉండాలి. చీనీలా ఉంది వినయంగా ఉండాలి. మా బాబు కొంచెం ఏమైనా వింటాడేమో కానీ నేను వినే రకం కాదు చెప్తున్నాను. నేను అస్సలే నమ్మను నిన్ను. చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రోకరే కదా. బ్రోకరేనా అయినా సరే మరి ఏంటి ఇలాగా. అందుకే నా మీద పగ పెట్టేసుకున్నాడు. వీడిని బ్రోకర్ అన్నానని అదొకటి స్థలం ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి నన్నేమో ఆట ఆడుతున్నాడు. అంటే ఇట్లా పోతానా ఎలాగన్నా పాలు బాగలేదు వద్దు తీసుకోవద్దు అలా చెప్పు. పోయి చెప్పిరా చెప్పు. ఫస్ట్ గట్టిగా ఇక్కడి నుంచే చెప్పు. పాలు ఎవరు అంటే ఇందాక వచ్చినారు ఇప్పుడు రాకపోవడం ఏంటి. పాలు ఎవరు అంటే ఇందాక వచ్చినారు ఇప్పుడు రాకపోవడం ఏంటి. చెప్తా మంచికి చెడుకైతే వస్తుంది. పాలు నువ్వు ఇట్లా అంటానా పాలు వద్దు అన్నట్టుంది. కొను అన్నట్టు మనసులోని మాట అదేనన్న. చిక్క పాలు కొనండి ఏలు పెడితే మీగడ తుక్కుంటాదని చెప్పు. చిక్క పాలు కొనండి ఏలు పెడితే కేజీ వస్తుంది. లీటర్ కేజీ నెయ్యి వస్తుంది అనాలి. కేజీ లీటర్ నీళ్ళు వస్తుంది. నీళ్ళు కాదు నీళ్ళు వస్తాయి. నీళ్ళు కేజీ లీటర్ నీళ్ళు వస్తుంది. నీళ్ళు కాదు నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎందుకు వస్తాయి పాలలో? నెయ్యి 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 వస్తుంది. నెయ్యి బయట చెప్పుకుంటా పో. నీ పని ఖాయం. అదే పో ఈ పక్క తీసిన చూడు గేటు. నేను మళ్ళా అట్లా పోవచ్చులే. తెరిచినట్లు గేదెనిగా తీసుకెళ్ళిపోతాడేమో మళ్ళీ. అసలు ఈ దొంగ మొగం నమ్మలేము కదా. మొత్తం